అలీకి జాగ్రత్తగా చూసుకో. ఇంటి బయట అగ్గిపుల్ల వేస్తే ఇల్లంతా భగ్గుమంటుంది. అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. పోయండి. సార్ ఆగండి సార్. నేను ఈ ఇంటి అల్లున్నాయా? నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు సార్. ఇప్పుడే సెంట్రల్ జైలు నుంచి వస్తున్నాను నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి. చాలా ఆగండి సార్, పర్మిషన్ తీసుకోవాలి. ఆగండి సార్. ఏ వాచ్మెన్, ఆయన ఎవరనుకుంటున్నావు? అలేఖ్యమ్మ గారి భర్త. లోపలికి రానివ్వు. సరే, సారీ సార్, మీరు వెళ్ళండి సార్. రండి బాబు, రండి, పదండి. ఏంటండి ఎలా చూస్తున్నారు? ఈ ఇంటి అల్లుని వచ్చాను కదా, కాస్త మర్యాద చేయండి. రమణయ్య, మంచినీళ్ళు తీసుకురా. అలాగే బాబు. కూర్చోమని చెప్పండి సార్. కూర్చో బాబు, కూర్చో. ఏంటి సార్ ఇది? అడిగి మరీ మర్యాద చేయించుకోవాల్సి వస్తుంది. బాబు, మంచినీళ్ళు. నేను సెంట్రల్ జైలు నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చాను. నా కొడుకుని, నా పెళ్ళాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చాను. జైలుకి వచ్చిన కొడుకుని చూడలేదు, కానీ ఇంటికొచ్చి కొడుకును తీసుకెళ్తాను అని అంటున్నాడేంటా అనే డౌట్ మీకు రావచ్చు. నేను జైల్లో ఉన్నప్పుడే నేను, నా పెళ్ళాం, నా కొడుకు అనే కాన్సెప్ట్తో ప్లాన్ గీశాను. దానిలో భాగంగానే ఇలా వచ్చాను. ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఎక్కడ సార్ నా పెళ్ళాం, నా కొడుకు? ఖాళీ ఉయ్యాల పైనున్నారా? అలేఖ్య ఇంట్లో లేదు, బాబుని తీసుకుని ఊరెళ్ళింది. అలాగే అండి. ఊరెళ్ళారా అండి? ఏ ఊరెళ్ళారండి? అడ్రస్ చెప్పండి, అక్కడికి వెళ్ళి కలుస్తాను. ఎక్కడికో ఏంటో మాకు చెప్పలేదు బాబు, ఊరెళ్తానంది అంతే. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. నా పెళ్ళాన్ని ఎక్కడో దాచేసి ఊరెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అని చెప్తారా? ఎక్కడ ఎక్కడ నా పెళ్ళాం? అడుగుతుంటే వినిపించడం లేదా? నా పెళ్ళాం ఎక్కడ? నా పెళ్ళాన్ని ఎక్కడ దాచారు? మర్యాదగా మాట్లాడు. మా కూతురు మేం దాయలేదు. మీ కూతురా? అలేఖ్య మీ కూతురా? ఇది పెద్ద జోకు.
నేను జైలుకి వెళ్ళక ముందు మీ ఇద్దరూ లేరు. నేను జైలు నుంచి ఇదిగో ఇక్కడికి వస్తే అలేఖ్య తల్లిదండ్రులను మీ ఇద్దరు తెగ ఫోజు కొడుతున్నారు. అలేఖ్య మాలో అమ్మా నాన్నల్ని చూసుకుంటోంది. మేం కూడా అలేఖ్యని సొంత బిడ్డలా ఫీలవుతున్నాం. అలాగా మీ ఇద్దరిలో అమ్మా నాన్నలను చూసుకుంటుందా? ఓ నానమ్మని తాతయ్యని ఓ బుల్లి చెల్లెల్ని తమ్ముని కూడా తెచ్చుకోపోయిందా? అప్పుడు ఇల్లంతా అమ్మ పే కౌన్ ఫ్యామిలీ లాగా ఉంటుంది. నాకు మామగారంటూ ఉంటే అది ధనుంజయరావు గారు మాత్రమే. నాకు అత్తగారంటూ ఉంటే అది ఆయన భార్య మాత్రమే. ఆయనే నా కాళ్ళు కడిగారు, పెళ్లి చేశారు. అలేఖ్య సొంత తండ్రి ధనుంజయరావు గారు మాత్రమే. అలేఖ్య సొంత తండ్రి అంటే ఆయనే. అలేఖ్యకి రక్తం పంచిన తండ్రి అంటే ఆయనే. మధ్యలో వచ్చి నా కూతురు అంటే సరిపోతుందా? చూడు బాబు, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. అలేఖ్య మాకు సొంత కూతురు కంటే ఎక్కువ. మాకు అలేఖ్య అంతో నువ్వు అంతే. అలేఖ్య మా ఇద్దరిలో అమ్మా నాన్నలను చూసుకోవాలనే ఉద్దేశంతో తనే స్వయంగా మాకు పెళ్లి చేసింది. ఆవిడ గారి కాపురం సరిగ్గా ఏడవలేదు గాని మీ ఇద్దరికి పెళ్లి చేసి మీతో కాపురం పెట్టించిందా? తనకి మొగుడుతో ఉండటం తెలియదు గాని మీ ఇద్దరిని మొగుడు పెళ్ళల్లా చూడాలనుకుందా? మా ఆవిడ గారు చాలా కథలు నడిపించేశారు. మీ ఇద్దరిలో అమ్మా నాన్నలు చూసుకుంటూ మీ ఇద్దరిని మొగుడు పెళ్ళాలను చేసింది. కానీ కట్టుకున్న మొగుడిని మాత్రం చేయన్నారానికి జైల్లో ఉంచింది. క్యా సీన్ హే! కట్టుకున్న మొగుడు జైల్లో కుంగిపోతుంటే తాను మాత్రం హ్యాపీగా సీమంతాలు చేసుకుంది, నిశ్చితార్థాలు చేసింది, ఫంక్షన్లు పెట్టింది. చివరికి మీలాంటి ఏజ్ బార్ వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసి విందు భోజనాలు పెట్టింది. కొడుకు ఉయ్యాల ఫంక్షన్కి మొగుడు జైలు నుంచి స్వయంగా ఉయ్యాలు చేసి పంపిస్తే మాత్రం తగలబెట్టేసింది. ఇలాంటి పెళ్ళం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఉండదో. చూడు బాబు, అలేఖ్య నువ్వు ఒక్కటవ్వాలనే మేం కోరుకుంటున్నాం. లేదు, మీరు కోరుకోవటం లేదు. మీరు కోరుకోవటం లేదని నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే నాకు అర్థమైంది. ఎటు చూసినా మీ కూతురు ఫోటోలు మీ ఫోటోలే తప్ప ఎక్కడన్నా నేను నా పెళ్ళం ఉన్న ఫోటో ఒక్కటైనా ఉందా? ఉందా చెప్పండి. నేను తను ఒకటవ్వాలని నా పెళ్ళాం కోరుకోకపోయినా మా కాపురం చక్క పెట్టాలని మీ ఇద్దరు నిజంగా కోరుకుని ఉంటే మా ఇద్దరు ఫోటో పెట్టాలి కదా. ఎక్కడ మా ఇద్దరు ఫోటో? పై మాటలు మాట్లాడొద్దండి. నా పెళ్ళంలో మార్పు కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని పై ప్రేమతో పూతలు పొడిచి నటించడానికి నేను ఇక్కడికి రాలేదు. हंगामा खड़ा करना मेरा मकसद नहीं, कोशिश है
ये सूरत बदलने चाहिए। నా భార్యని నా కొడుకుని నాకు ఇవ్వండి, నా ఇంటికి తీసుకెళ్లి నా భార్యని నేను మార్చుకుంటాను, నా భార్యని నాకు ఇవ్వండి. చూడు బాబు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు మీ ఇంటికి వెళ్ళండి. నేను ఇంతసేపు వాగిందంతా వేస్టేనా? మీ చెవులకే వినపట్టలేదా? నా భార్య నా కొడుకు నాకు కావాలి. చెప్పాం కదా ఊరు వెళ్ళిందని. తను ఏ ఊరు వెళ్ళిందో మాకు తెలియదు. ఏంటి ఇలా పగలు కొడుతున్నావు? పగల కొడతాను, నాశనం చేస్తాను. నా పెళ్ళం నాకు కనిపించే వరకు అన్ని సర్వనాశనం చేస్తాను. ఏయ్! ఏయ్! ఏమండి ఠాగూర్ గారు, కాల్చేయండి, కాల్చేయండి. నాకు ఈ మధ్య ఇదేం కొత్తగా అనిపించడం లేదు. నిన్నగాక మొన్న ఐశ్వర్య ఇలాగే నన్ను ఎన్కౌంటర్ చేయించాలని చూసింది. అప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడటం లేదు. కట్టుకున్న పెళ్ళం చెయ్యి నేరానికి జైల్లో పెట్టించినప్పుడే సగం చచ్చిపోయాను. ఇప్పుడు మీరు పూర్తిగా చంపేస్తున్నారు. చంపండి. అయినా మీరు మాఫియా ఎవరు కదా, మాట్లాడితే రివాల్వర్స్ తీయటం, మనుషుల్ని ఫినిష్ చేయటం మీకు అలవాటే కదా. కానీ చంపేయండి. మా కూతురు అంటున్నారు కదా, ఆ కూతుర్ని విధవరాలుగా చూసి మురిసిపోదురు గాని కాల్చేయండి, చంపేయండి. చూడండి, మీకు నేను కొన్ని గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. నాకు నా భార్య బిడ్డలు కావాలి. ఏం చేస్తారో నాకు అనవసరం. లేకపోతే నేను మీకంటే పెద్ద మాఫియా లీడర్ అవుతాను. ఎందుకంటే నాకు నా భార్య బిడ్డలే జీవితం కాబట్టి. వస్తాను. ఠాగూర్ గారు, ఆర్ యు ఓకే? ఆ అబ్బాయి అన్న దాంట్లో తప్పే ఉంది చెప్పండి. అన్నీ కరెక్ట్గా అడిగాడు, కరెక్ట్గా చెప్పాడు. కానీ మనమే నాటకం ఆడాం. అలెక్కి విషయం చెప్పాల్సిందే. ఏమని చెప్పమంటారండి? నీ భార్య నీ బిడ్డని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టిందని చెప్పమంటారా? దానితో ఎవరికి మొహం చూపించలేక ఒంటరిగా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చుందని చెప్పమంటారా? తన బిడ్డని రైల్వే స్టేషన్లో వదిలేసిందని తెలిస్తే అతను తట్టుకోగలడా? అందుకే చెప్పలేదు. మీ బాధ ఏంటో నాకు అర్థమైంది ఠాగూర్ గారు. సరే, ముందు మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి.
సూర్య, ఎన్నాళ్ళకి ఇంటి మొహం చూసావు సూర్య? ఊరుకోమ్మా, ఊరుకో. అమ్మా, నేనసలు నా భార్యని నా కొడుకుని తీసుకుని ఇంట్లోకి అడుగు పెడదామనుకున్నాను. కానీ నేను జైలు నుంచి డైరెక్ట్గా తన దగ్గరికి వస్తానని ఊహించి ఆ లేఖ్య బిడ్డతో సహా మాయమైపోయిందమ్మా. గట్టిగా అడిగితే ఊరెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అని అబద్ధం చెప్తున్నారు. ఒరే సూర్య, వాళ్ళు చెప్పేది అబద్ధమైనా ఆ అబద్ధం వెనకాల ఉద్దేశం వేరేదైంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అసలు అలెక్కే బిడ్డను తీసుకుని ముందు మనింటికే వచ్చిందిరా. సూర్య, బిడ్డను తీసుకోకుండా మేం తప్పు చేసామేమోరా. మీరేం తప్పు చేయలేదమ్మా, కరెక్ట్గానే చేశారు. అలేఖ్య తన బిడ్డ గురించి ఎలా ఆలోచించిందో నువ్వు నీ బిడ్డ గురించి అలానే ఆలోచించావు. అప్పుడు నేను ఉండుంటే దాన్ని చుట్టుపట్టుకుని లోపలికి తీసుకొచ్చి ఉండేవాడిని. నేను అలేఖ్య కోసం వెళ్ళినప్పుడు ఠాగూర్ అన్నపూర్ణాదేవి గారు అలేఖ్య గురించి నిజం చెప్పకపోయినా వాళ్ళు చెప్తున్న అబద్ధం వెనకాల ఏదో బాధ ఉందని మాత్రం అర్థమవుతుంది. ఈ తిక్కది బిడ్డని ఏం చేస్తుందో ఏమోనని టెన్షన్గా ఉందమ్మా. బావా, ఏంటి రాకూడని వారు రాకూడని ఇంటికి వచ్చారు? మేము ఒక విషయం చెప్దామని వచ్చాం. ఏంటో ఆ విషయం? ఆహా, ఏం డ్రామాలు ఆడుతున్నారు, ఏం యాక్టింగ్లు చేస్తున్నారు? అమ్మా, వీళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులు. వీళ్ళ చెల్లెలు ఇంకా పెద్ద డ్రామా ఆర్టిస్టు. అలేఖ్య అన్నం నీళ్లు లేకుండా గదిలోకి వెళ్ళి తలుపేసి కూర్చుందని మీరిద్దరూ ఏడుస్తూ ఇక్కడికి వచ్చారా? మరి అలేఖ్యను మోసం చేసి అలేఖ్య ఆస్తి మొత్తం మీ పేరు రాయించుకుని తనను మెడబెట్టి బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రేమంతా ఎక్కడికి పోయిందమ్మా? అమ్మా, చెప్పాను కదా, వీళ్ళంతా డ్రామా బ్యాచ్, వీళ్ళంతా ఒకటేనమ్మా. వీళ్ళు చేసిన పనికి క్షమించమని వెళ్ళి అలేఖ్య కాళ్ళు పట్టుకొని ఉంటారు. ఆవిడ గారు వీళ్ళని పెద్ద మనసుతో క్షమించేసి ఇదిగో ఈ డ్రామా ఆటానికి ఇక్కడ పంపించి ఉంటుంది. ఖచ్చితంగా నా కొడుకు అలేఖ్య దగ్గర ఉంటాడు. అది కాదు బావా, మేం చెప్పింది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావు. Shut up! మీకు ఒక విషయంలో మాత్రం థ్యాంక్స్ చెప్తున్నాను. నా పెళ్ళం బాలాజీ నగర్లో తన ఇంట్లో ఉంది అని చెప్పినందుకు. అమ్మా, వెళ్తున్నాను. ఈ రోజు దాని సంగతి అటో ఇటో తేల్చేస్తాను.
దాన్ని జుట్టు పట్టుకొని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాను. సూర్య, సూర్య! అయ్యయ్యో, ఏంటి పొరపాటున పాలు పొంగిపోయాయి? అలేఖ్యా! ఎవరు సార్ మీరు? ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేక చస్తున్నాను. ఆ ఇంటికి వెళ్తే మీరెవరండి అన్నారు, ఈ ఇంటికి వస్తే మీరెవరండి అంటున్నారు. వీరనారి విజయ దుందుబి విజయవాహిని అహంకారి మహంకాళి శ్రీ 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 శ్రీమతి అలేఖ్యాదేవి గారు మొగుడు గారు వచ్చారు. బహుపరా 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 బహుపరా. సారీ అండి, మిమ్మల్ని ఎప్పుడు చూడకపోవడం వల్ల పొరపాటున ఎవరు మీరు అని అడిగాను. కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు నా కాఫీ ఇచ్చావని తెలిసిందనుకో, నీ సీన్ కట్. మేడం గారు పైన గదిలో ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, అమ్మాయి గారు అసలు బయటికి రావడం లేదు, ఎంతకీ తలుపు తీయడం లేదు. తమరికి అలేఖ్య గారు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఓ పంచి, పైన తలుపు దగ్గరికి వెళ్ళి మీ ఆయన గారు వచ్చారు తలుపు తీయండి, మీ ఆయన గారు వచ్చారు తలుపు తీయండి అని 2 సార్లు చెప్పు. అలా అనమంటారా అండి? అవునండి, వెళ్ళండి. అలాగేనండి. అమ్మాయి గారు, మీ ఆయన గారు వచ్చారు, తలుపు తీయండి. అమ్మాయి గారు, మీ ఆయన గారు వచ్చారు, తలుపు తీయండి. వెరీ గుడ్, నువ్వు వచ్చి. ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనండి. అలేఖ్యా, నేనొచ్చానన్న విషయం నీకు తెలిసింది, ఇంకా ఎందుకు దాగుడు మూతలో? రా, తలుపులు తీసుకొని బయటికి రా. ఇతని పిచ్చిగాని ఆవిడ తలుపు తీసుకొని వస్తుందా ఏంటి? రాదు రాదు. హలో భార్యమణి గారు, మీ ప్లాన్ నాకు అర్థమైంది. బాబుని 7 సముద్రాల అవతల ఏదో ద్వీపంలో దాచేసి ఇలా కొత్త డ్రామాలు ఆడుతున్నారు. తలుపులు వేసుకుని లోపల దొంగ నిరాహార దీక్షలు చేస్తున్నారు. బిస్కెట్లు జ్యూసులు బాగా స్టాక్ పెట్టుకున్నారా? కాలక్షేపం కోసం సిడ్నీ షెల్డన్ నవల్స్ చదువుతున్నారా? మంచి మంచి ఇంగ్లీష్ సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారా?
ఏయ్ సార్, మీ మేడం గారు అసలు లోపల ఉన్నారా? నేను వచ్చానని తెలిసి దొడ్డిదారిని ఎస్కేపా? ఆ గదికి వేరే దారి లేదు సార్. ఉండేది ఒకటే దారి. 10 మంది రావణాసురులు వచ్చినా భయపడని మీ మేడం గారు నేనొచ్చానని తెలిసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు తలుపులేసుకున్నారు? ఆ? ఏమోనండి. మీ మేడంకి ఏవో ఐడియాలు ఉన్నట్టున్నాయి. కోపంగా ఉన్నట్టు పిచ్చి పట్టినట్టు యాక్ట్ చేస్తే వాడే వచ్చి వాగి వాగి పోతాళ్లే అని ఏవో దొంగ లెక్కలేసుకున్నట్టుంది. ఉంటానండి. ఆగండి, మీ పేరేంటన్నారు? నీలాంబరి. నీలాంబరి గారు, మీకు మహాభారతం తెలుసా? కొంచెం కొంచెం తెలుసండి. హా. కురుక్షేత్రం క్లైమాక్స్లో అన్నదమ్ముల్ని కోల్పోయి యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుడు భయంతో ఓ కొలంలో జలస్తంభన విద్యతో దాక్కుంటాడు. జలస్తంభన విద్య అంటే ఊపిరి బిగబట్టి నీళ్లలో ఉండటం. ఆ తర్వాత భీముడు దుర్యోధనుడు ఆ కొలంలో దాక్కున్నాడని తెలుసుకొని దుర్యోధనుని తెగ తిడతాడు. నువ్వు పిరికివాడివి కాబట్టే లోపల దాక్కున్నావు, దమ్ముంటే బయటికి రా, నాతో యుద్ధం చేసి విజయం సాధించు అని తొడగొడతాడు. చివరికి దుర్యోధనుడికి పౌరుషం వచ్చి బయటికి వస్తాడు. ఆ మాత్రం పౌరుషం మీ మేడం గారికి లేదా? మీ మేడం గారు తప్పు చేశారని ఆవిడ అంతరాత్మకి తెలుసు. అందుకే ఆవిడ నాకు మొహం చూపించలేక తలుపులేసుకున్నారు. 100 మంది తన ముందు నిలబడిన సమాధానం చెప్పగలిగే శ్రీ శ్రీ ధనంజయరావు గారి ఏకైక పుత్రిక, 100 మందినైనా లేపేయగలిగే సత్తా ఉన్న శ్రీ శ్రీ కొణిదల రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దత్తపుత్రిక ఇలా గొంతు మోగిపోయి లోపల ముడుచుకొని కూర్చుంది. చెయ్యని నేరానికి కట్టుకున్న మొగుణ్ణి జైల్లో పెట్టించిన వీరవనిత సమాధానం లేకుండా బిక్కు బిక్కుమంటూ అలా లోపల కూర్చోవడం ఏంటి? ఏమండి, ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇది అసలే మీ భార్యాభర్తల గొడవ. నేను ఈ ఇంటి పని మనిషిని. నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఎలా? నువ్వు అసలే సెల్ ఫోన్ బొడ్లో పెట్టుకుని తిరిగే కాస్ట్లీ పని మనిషి కదా. నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్విప్పుడు నీకు నువ్వుగా తలుపులు తీసుకొని బయటికి రాకపోతే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నా చేతిలో ఓడిపోయినట్టే. నీ మొగుడి చేతిలో ఓడిపోయినట్టే. వింటున్నారా భార్యమణి గారు? నా పెళ్ళాం ఎప్పుడు తన చేతిలో తను ఓడిపోయిందేమో గాని ఎదుటి వారి చేతిలో ఓడిపోలేదు. కానీ ఇప్పుడు నా చేతిలో ఓడిపోతున్నారు. ఓడిపోయానని ఒప్పుకో. బయటకు రాకపోతే నువ్వు ఓడిపోయినట్టే. చివరికి మొగుడుదే గెలుపు. భార్యమణి నువ్వు ఓడించిన మొగుడు అని నేను అనిపించుకుంటాను.
మొత్తానికి తలుపులు తీసావు, మెట్లు దిగొచ్చావు. ఆడదాన్ని ఓడించగలననే మగ అహంకారంతో వచ్చావా? ఆడదే కదా, నోటుకొచ్చినట్టు వాగితే మగవాడి పొగరుకు బానిసవుతుందని వచ్చావా? లేకపోతే నన్ను తిట్టి నీ లెవెల్ని పెంచుకుందామని వచ్చావా? లెవెల్ గురించి ఈ రోజు కొత్తగా మాట్లాడుకున్నదే ఉందిలే. నువ్వు ఓటమిని భరించలేక వచ్చావని నాకు తెలుసు. నీకు నువ్వు ఓడిపోయి తలుపులు వేసుకుని ఉండొచ్చు. నా చేతిలో ఓడిపోవటం ఇష్టం లేక తలుపులు తీసుకుని బయటకు వచ్చి ఉండొచ్చు. ఎలా అయితేనే నిన్ను బయటికి రప్పించాను, కిందికి దించాను. ఎక్కడ నా కొడుకు? నా కొడుకుని నాకు చూపించు. తూర్పు తిరిగి దండం పెట్టు. వెళ్ళి కనబడతాడేమో చూసుకో. పో ఇక్కడి నుంచే. ఏంటి ఏళ్ళు చూపిస్తున్నావు? నేను చూపించగలను ఏళ్ళు. ఎక్కువ మాట్లాడకుండా నా కొడుకు నాకు చూపించు. జైలుకొచ్చిస్తానన్నప్పుడు ఏం చేశావు? నన్ను కావాలనుకున్నావు. నీ ఇంటికొచ్చిస్తానన్నప్పుడు మీ అమ్మేం చేసింది? నన్ను నీ కొడుకుని కావాలంది. అప్పుడు తీసుకొని ఉండుంటే ఇక్కడి దాకా నువ్వు రావాల్సిన పనిలేదు కదా. ఇస్తానన్నప్పుడు తీసుకోకుండా పెళ్ళాం కావాలి, కోడలు కావాలి అంటూ దిక్కుమాల డిమాండ్లు చేశారు. ఇప్పుడు బిడ్డ గురించి అడిగితే ఎలా? ఇప్పటికీ నువ్వు అంటూ నా దిక్కుమాలని డిమాండే చేస్తున్నాను. నాకు నువ్వు కావాలి, బాబు కావాలి. ముందు నేను నా బిడ్డను చూడాలి. అప్పుడు చూడనన్నావు కదా, ఇప్పుడెందుకు చూస్తానంటున్నావు? నా భార్య కోసం. ఇదిగో నా ఎదురుగా నిల్చుందే, కుంభాలు కుంభాలు పొగరుతో అహంకారంతో మొగుణ్ణే బయటికి పమ్మని ఏళ్ళు చూపిస్తున్నా నా శ్రీమతి కోసం. సూర్యనారాయణ కొడుకు సూర్యనారాయణ కొడుకు అని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, నువ్వు మాతృత్వం యొక్క విలువేంటో తెలుసుకుని వాడి మీద ప్రేమను పెంచుకుంటావని ఆ రోజు నేను వాడిని చూడలేదు. అలా వాడిని చూడకుండా ఉండటం ఎంత బాధో నాకు తెలుసు. కానీ నీకోసమే సహనంగా ఉన్నాను. నువ్వు నా ప్రతిరూపమైన నా కొడుకు మీద ప్రేమను పెంచుకుని ఆ ప్రేమలో సగమైనా నువ్వు నా మీద చూపిస్తావనే స్వార్థం. ఒక మధ్యతరగతి భర్తగా చిన్న స్వార్థం. భార్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఓ మిడిల్ క్లాస్ భర్తగా చిన్న స్వార్థం. వాడి ద్వారా నీ ప్రేమను పొంది ఆ ప్రేమలో వాడిని చూసుకోవాలనే ఈ పేద తండ్రి స్వార్థం. నాలాంటి పేద తండ్రులకి ఇలాంటి చిన్న చిన్న స్వార్థాలు కూడా నీలాంటి డబ్బున్న భార్యల వల్ల అవి తీరకుండా పోతున్నాయి. చెప్పలేకే చెప్పు, నువ్వు మన బిడ్డ మీద ప్రేమను పెంచుకోలేదా? వాడి ముద్దు ముద్దు చూపులతో బోసి నవ్వులతో కాళ్ళు చేతులు ఆడిస్తుంటే వాణ్ణి ముద్దు పెట్టుకోలేదు? చెప్పలేకే చెప్పు.
వాడికి పాలిచ్చి నీ మాతృత్వపు అనుభూతిని నువ్వు పొందలేదా? వాడి మీద నువ్వు అసలు ప్రేమనే పెంచుకోలేదా? నా కొడుకు మీద నాకు ప్రేమ ఉంది. ఏ తల్లికైనా తన కొడుకు మీద ప్రేమ ఉంటుంది. అలాగే అలాగే నాకు కూడా ఉంది. నేనిప్పుడు నా కొడుకుని చూడాలి. ఆ అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. 28వ తారీఖు వరకు నీకు డెడ్ లైన్ పెట్టాను. ఆ టైంకి నువ్వు రాలేదు. మీ ఇంటికి వెళ్ళిస్తాను అన్నాను, కానీ వాళ్ళు తీసుకోలేదు. ఇక తర్వాత నేను బిడ్డని ఏదైనా చేస్తానని కూడా చెప్పాను, అయినా మీరు వినలేదు. ఇప్పుడు నీకు బిడ్డని అడిగే హక్కు లేదు. నీకు నాకు ఇక ఏ సంబంధం లేదు. పో ఇక్కడి నుంచి, 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 పో ఇక్కడి నుంచి. ఏయ్, మాట్లాడితే పోపో అంటున్నా. నేను ఇక్కడి నుంచి పోవడానికి కాలేదు. నా భార్యని నా కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వు డెడ్ లైన్ పెడితే సరిపోతుందా? ఆ డెడ్ లైన్ నేను అంగీకరించానో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా? ఏయ్ సూర్య, నేను మాట మీద నిలబడి నీ కొడుకు నీకిద్దామని జైలుకొచ్చాను, కానీ నువ్వు మాట తప్పి నీ కొడుకుని తీసుకోలేదు. అక్కడే నీకు నాకు సంబంధం కాదు. ఇక నీ కొడుకు గురించి నన్ను అడక్కు. ఇంతకి నా బిడ్డను ఏం చేశావు? అది నీకు అనవసరం. అవసరమే. ఇలా బిడ్డల్ని వదిలేయొచ్చని ఏ రాజ్యాంగంలో రాసుంది? ఒక భార్య ఒక భర్తకు డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపు పిల్లాన్ని తీసుకెళ్ళకపోతే వాడిని వదిలేయొచ్చని ఏ చట్టంలో రాసుంది? ఎవరిని అడగవసరం లేదు. ఈ అలేఖ్యకి ఏది అనిపిస్తే అదే న్యాయం, ఏది చేస్తే అదే ధర్మం. అదే అదే అహంకారంతో అదే పొగడుతూ ఉన్నా. అది ఎల్లప్పుడూ పనికిరాదు అలేఖ్య. ముందు నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. నీ బిడ్డని 28వ తారీఖు రాత్రే ఆల్వాల్ రైల్వే స్టేషన్ లో వదిలేశాను. వాళ్ళు చెప్పింది నిజమేనా? వెళ్ళు. నీ కొడుకు ఎక్కడున్నాడో ఏమైపోయాడో వెళ్ళి వెతుక్కో. ఏయ్!